నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. భద్రాద్రి రాముడి ఆలయాన్ని తలపించే విధంగా కాకినాడ జిల్లాలో శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి పవిత్ర దేవాలయం రూపుదిద్దుకుంటోంది. ప్రతిపాడు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న నరేంద్రగిరి కొండపై 4 కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని నిర్మించనున్నట్లు శ్రీ మద్రామాయణ పీఠం సభ్యులు తెలిపారు. 2019వ సంవత్సరంలో 108 కోట్ల శ్రీరామ నామములు నిక్షిప్తం చేసిన శ్రీరామ శతకోటి మహాదివ్య స్తూపం ఈ స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం మార్చి 17వ తేదీన శంకుస్థాపన చేసిన ఈ ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని త్వరితగతిన భక్తులకు భద్రాద్రి శ్రీరాముని దర్శనం కల్పించాలనే సంకల్పంతో కమిటీ సభ్యులు ఉన్నారు. శ్రీరామనామ క్షేత్రం ఆలయంలో విశాలమైన కళ్యాణ మండపం ఏర్పాటు చేయడంతో పాటు 40 అడుగుల అయోధ్య శ్రీరాముని విరాట్ విగ్రహాన్ని నిర్మించడానికి శ్రీరామ సేవకులు సిద్ధమవుతున్నారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని కీర్తిశేషులు చెలంకూరి సుబ్బారావు మరియు వారి కుమారులు విరాళంగా ఇచ్చి ఉన్నారని కమిటీ వారు తెలిపారు. ఈ క్షేత్రాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు 2 అనుబంధ కమిటీలను నియమించుకొని వారి ద్వారా విరాళాల సేకరణ చేపట్టి శ్రీరామనామ క్షేత్రాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆంధ్ర భద్రాద్రి ఆలయ అభివృద్ధి కమిటీ మరియు మహిళా సేవా శక్తి కమిటీ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ విశిష్టమైన కార్యక్రమాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు పర్యవేక్షణలో ఆంధ్ర భద్రాద్రి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా గోగుల వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా కొల్లా రాంబాబు, గౌరవ అధ్యక్షులుగా తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ, శ్రీరామ మహిళా సేవా శక్తి కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా జయలక్ష్మి, అధ్యక్షురాలిగా అందే ఆదినారాయణమ్మ, కార్యదర్శిగా రెడ్నం శ్రీవల్లి, చోట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, పుప్పాల వెంకటరమణ, ఎంఎం రంజన్, మదిని నూకరాజు, గానాల గంగాధర్ తదితరులు ఆలయ నిర్మాణానికి కావాల్సిన విరాళాలను సేకరించేందుకు కమిటీగా ఏర్పడి విరాళాలు సేకరణ చేపడుతున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న నరేంద్రగిరి కొండపైన మనం ఉన్నాం. ఇక్కడైతే భద్రాచలాన్ని తలపించే విధంగా శ్రీరాముల వారి రామక్షేత్రము నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం నిర్మాణం దాదాపుగా స్లాబ్ స్థాయి వరకు అయితే జరిగింది. కేవలం కొద్ది మంది భక్తులు సహాయ సహకారంతో శ్రీమద్రమణ పీఠం అనే ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా నిధులు సేకరించి నిధుల ద్వారా కేవలం భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క గుడిని నిర్మించాలనే తపనతోటి ఇక్కడైతే ఎవరైతే ఈ ఆలయానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారో వారందరూ కూడా కేవలం భక్త పారవస్యంతో కేవలం భక్తి తత్పరతతోనే సేవా తత్పరం కలుగుతూ ఈ యొక్క గుడి నిర్మాణాన్ని అయితే చేపడుతున్నారు. వారు చెప్పేది ఏంటంటే గత 10 సంవత్సరాల క్రితం రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన భద్రాచలం అనేది తెలంగాణలో కలిసిపోవడం జరిగింది. మనకి శ్రీరాముని గుడి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. దాన్నే ఇప్పుడు భద్రాచలం భద్రాచలం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా భద్రాచలాన్ని తలపించే విధంగా ఈ రామ నిర్మాణాన్ని నిర్మించి భక్తులకు అందించడమే. అదేవిధంగా భక్త పారవస్యంతో కొండపైన ఈ యొక్క గుడి ఉండనుంది. ఈ యొక్క గుడికి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకునేలాగా చాలా ఎక్కువ స్థలంతో నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అసలు ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి గల కారణం ఏంటి, అసలు ఈ గుడికి సంబంధించి చరిత్ర ఫలాలు ఏంటనేది ఇక్కడ ఈ కమిటీ వారు ఈ గుడి నిర్మాణానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో అది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను రామకోటి సుబ్బారావు, వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమద్ రామాయణ పీఠం. ఇప్పుడు మనం ప్రతిపాడు హైవే నరేంద్రగిరి కొండ మీద గల శ్రీరామనామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ప్రాంగణంలో మనం ఇప్పుడున్నాం. శ్రీమద్ రామాయణ పీఠం 2018లో స్థాపించబడింది. అంతకుముందు శ్రీరామనామం 108 కోట్ల శ్రీరామనామాలు వ్రాయించే కార్యక్రమాన్ని లిఖిత యజ్ఞాన్ని నిర్వహించి 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి ఈ నరేంద్రగిరి కొండ మీద శ్రీరామ స్తూపం, మహాదివ్య స్తూపం 108 కోట్ల శ్రీరామనామాలతో శ్రీరామ స్తూపం ఇక్కడ నిర్మాణం చేయబడింది. 2019 జూన్ నెలలో ఆ స్తూపం ప్రతిష్ఠ చేయబడింది. ఇంతటి విశాలమైనటువంటి ప్రాంగణానికి మనం ఇక్కడ ఆలయం నిర్మించుకోవడానికి ఈ స్థలాన్ని
అనేక ప్రకృతి దృశ్యాలతో మరి విలసిల్లే ఈ స్థలాన్ని మనకి ప్రతిపాడు గ్రామస్తులు కీర్తిశేషులు చలంకూరు సుబ్బారావు గారు, వారి కుమారులు ఈ భవన్ నారాయణ గారు తదితర సోదరులు మనకి ఈ దానంగా వివేకానంద సమితికి దానంగా ఇచ్చారు. మనం కూడా ఈ స్థలాన్ని ఉపయోగించుకొని ఇంతటి మహత్తరమైనటువంటి ఈ క్షేత్రాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శ్రీమద్ రామాయణ పీఠం ఒక కేవలం రామస్తూప నిర్మాణమే కాకుండా రామనామంతో ప్రజల్ని ఎట్లా చైతన్యపరచాలో ఆ దిశగా మా శ్రీమద్ రామాయణ పీఠం వెళుతుంది. అంతేకాకుండా ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం, మనందరం కూడా అనేక రుగ్మతలు ఉన్నాయి, సామాజిక రుగ్మతలు ఎన్నో ఉన్నాయి. యువతకు సరిగా దిశానిర్దేశం లేకుండా ఉంది. మరి అలాగే వృద్ధులు వారికి సరైన మార్గం లేకుండా ఉంది. ఇట్లాగా ఈ రుగ్మతలన్నిటికీ కూడా ఒక ఔషధంగా రామనామం పనిచేస్తుందని అనాదిగా మన పెద్దలు శాస్త్రాలు ఎందరెందరో మహానుభావులు మరి రామనామం మీద సాధన చేసి తపస్సులు చేశారు, సమాజాన్ని మార్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే శ్రీమద్ రామాయణం పీఠం కూడా ఒక ఏకాదశ లక్ష్యాలతో 11 మహత్తరమైనటువంటి లక్ష్యాలతో ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం గత 10 సంవత్సరాలుగా. అంతకుముందు 2012 నుండి కాకినాడ నుండి భద్రాచలం పాదయాత్రగా ప్రతి సంవత్సరం కూడా వార్షిక పాదయాత్రలు నిర్వహిస్తూ, అట్లాగే 2022లో కాకినాడ నుండి వారణాసి అలాగే అయోధ్య వరకు కూడా 21 మంది మా భక్త బృందం, మా మిత్రులందరూ కలిసి రామభక్తులు పాదయాత్రగా మహాపాదయాత్ర నిర్వహించాం. అయోధ్య చేరి ఆ రాముల వారిని దర్శించుకోవడంతో ఆ పాదయాత్ర పూర్తయింది. ఈ రామయజ్ఞంలో నాతో పాటు మన మిత్రులు, స్నేహితులు ఎందరో ఈ పాలు పంచుకుంటున్నారు ఈ యజ్ఞంలో. ఆ యజ్ఞంలో భాగంగా మనం ఇప్పుడు ఈ ప్రతిపాడు నరేంద్రగిరి కొండ మీద మహత్తరమైనటువంటి ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి పేరుతో ఇక్కడ ఆలయాన్ని, ఒక మహత్తరమైన ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించడం జరిగింది. గత మార్చి నెలలో శంకుస్థాపన జరిగి మరింతవరకు కూడా ఇదిగో రేపు వచ్చే నెలలో స్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలా ఈ క్షేత్రాన్ని కేవలం రామాల నిర్మాణమే కాకుండా ఒక ధార్మిక క్షేత్రంగా, భవిష్యత్తులో ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని మా శ్రీమద్ రామాయణ పీఠం సభ్యులందరి సంకల్పం. ఈ సంకల్పం నెరవేరాలని, ఆ భగవంతుని శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా మాకు తోడుండాలని అనేక విధాల మా భక్తులందరూ, భక్త బృందం అంతా కూడా గ్రామాన తిరిగి ప్రతిపాడు అలాగే ఇతర మండలాల్లో కూడా గ్రామాన తిరిగి మరి వారి అందరి సహకారాన్ని కోరుతున్నారు. మరి ఈ క్రమంలో భాగంగా మేము శ్రీమద్ రామాయణ పీఠం శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి, ఎందుకు భద్రాద్రి ఆంధ్ర భద్రాద్రి పేరు పెట్టవలసి వచ్చిందంటే, మీరందరికీ భక్తులారా మనందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల క్రితం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం విభజించడంతో మనదైనటువంటి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భద్రాచలాన్ని మరి అన్యాయంగా తెలంగాణలో కలపడం జరిగింది. ఆ రోజున మన ఆంధ్రప్రదేశ్లో గల రామభక్తులందరూ, ఎందుకంటే రాముడితో మనకు గల అవినాభావ సంబంధం, గోదావరి భద్రాచలం అంటే ఎంతో అవినాభావ సంబంధం రాముల వారితో మనందరికీ కూడా. అటువంటి ఆ అనుబంధాన్ని ఒక్కసారిగా త్రెంచేసినట్టుగా ప్రభుత్వం ఆ రోజున ఒక గీతతో ఆ భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రానికి కలపడం జరిగింది. అయితే భగవంతుడు ఎక్కడైనా భగవంతుడే, శ్రీరామచంద్రుడు సర్వలోకాధిపతి విశ్వాధిపతి, ఎక్కడున్న భగవంతుడే. కానీ ఆ రామచంద్రుడు అరణ్యవాస కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా కాలినడకన వారు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఆ అనుబంధాన్ని పురస్కరించుకొని ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షోభపడ్డారు. ఎందుకంటే రాముల వారిని దర్శించాలంటే మరో రాష్ట్రం మనం వెళ్ళాలి. అందువల్ల ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గత 10 సంవత్సరాలుగా అదే మన ఆలయం కూడా, మనం భద్రాద్రి ఆలయాన్ని మనం కూడా నిర్మించుకుంటే బాగుంటుందనే సంకల్పంతో మరి ఇక్కడ ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అనేక మంది భక్తులు సహకారం అందిస్తున్నారు. మరి ఈ క్రమంలో భాగంగా ఇప్పటికీ 2 అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అనుబంధ కమిటీ ఆంధ్ర భద్రాద్రి ఆలయ అభివృద్ధి కమిటీ. ఆ అభివృద్ధి కమిటీకి గౌరవ అధ్యక్షులుగా సుబ్రహ్మణ్య శర్మ గారు, అట్లాగే అధ్యక్షులుగా మరి గోగుల వెంకటేశ్వరరావు బుజ్జి గారు కూడా నియమింపబడ్డారు. వారు కూడా మంచి సేవాపరులు, చక్కటి సేవలు అందిస్తున్నారు. అట్లాగే శ్రీరామ మహిళా సేవా సంఘం
మహిళా సేవా శక్తి పేరున ఒక 2 అనుబంధ కమిటీలు కూడా ఏర్పడడం జరిగింది. మహిళలందరూ కూడా వచ్చి ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటూ వారి సేవలు కూడా వారు సేవలు అందిస్తున్నారు. మరి ఇది ఇంకా అతి త్వరలో ఈ రామాలయం అన్ని విధాల ఒక సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోవడానికి మేమందరూ ప్రయత్నం చేస్తున్నాం. భక్తులారా, మరి ఆంధ్రప్రదేశ్ భక్తులారా, మన తూర్పుగోదావరి కాకినాడ జిల్లా ప్రజలారా, మనందరికీ కూడా శ్రీరాములు అతి సమీపంగా ఇక్కడ వెలిచున్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా మాకు సహకరించండి. అందరూ వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి మీ సహకారాలు అందించే ఈ క్షేత్రాన్ని అన్ని విధాల వైభవంగా జరిగేటట్టుగా మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంధ్ర భద్రాద్రి శ్రీమద్ రామాయణ పీఠం ఏర్పడిన తర్వాత విశేషంగా ఎన్నో రామనామాన్ని జపిస్తూ ఈ పర్తిపాడు పురప్రజలందరూ కూడా ఈ దేవాలయాన్ని ఎప్పుడెప్పుడు నిర్మించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. భక్తుల సహకారంతో ఇది చాలా స్పీడ్గా ఈ రామనామ క్షేత్రంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 25వ తారీఖు అంటే ఆగస్టు 25 స్లాబు వేసిన తర్వాత ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ పుష్పారెడ్డి గారు, అలాగే గోగుల వెంకటేశ్వరరావు గారు, సత్యరమణ గారు, పత్తి రమణ గారు, ఇంకా పుప్పాల రమణ గారు, భక్తులు ఇంకా పెద్దలందరూ చాలామంది ఉన్నారు కమిటీలో. అయితే ఈ కమిటీ కాకినాడ నుంచి రోజు వచ్చి పర్తిపాడులో ఇదంతా కూడా చాలా శ్రమపడి ఎక్కువ శ్రమ తీసుకుంటూ భక్తులందరి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించి తొందరగా ఈ ఆలయాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. మా అందరికీ కూడా భక్తులు విరాళాలు ఇచ్చే దాతలందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క హనుమ సీత రామలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్రమూర్తి వారి యొక్క దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలని, సుఖ సంతోషాలతో ఈ యొక్క దేశం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, మా గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.